నమస్కారం, ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. తల్లిదండ్రులను గౌరవించడం నేర్చుకున్నప్పుడే విద్యార్థుల భవిష్యత్తు బాగుంటుందని జిల్లా జడ్జ్ జీవీఎన్ భరత్ లక్ష్మి పేర్కొన్నారు. కమిషనరేట్ పరిధిలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన సమ్మర్ క్యాంప్ ముగింపు కార్యక్రమంలో మాట్లాడుతూ విద్యార్థినులకు ఈవ్ టీజింగ్ను ఎదుర్కొనే మెలకువలు నేర్పించడం అభినందనీయం అన్నారు. కెరీర్ బిల్డప్ కంటే క్యారెక్టర్ బిల్డప్ అనేది చాలా ముఖ్యమైందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రొబేషనరీ ఐపీఎస్ సాయి కిరణ్, సౌత్ రూరల్ సిఐ సురేష్ కుమార్, రిటైర్డ్ ఇన్స్పెక్టర్ కిషన్, తాయిక్వాండో ట్రైనర్ మనోజ్, జేసీఐ సభ్యులు విజయానంద్, ఆర్బీవీఆర్ఆర్ సొసైటీ సభ్యులు మహేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సమ్మర్లో బాయ్స్ కూడా సెల్ఫ్ మీరెంత ఎక్విప్ అయిపోయారు కదా, మరి బాయ్స్ కూడా ప్రొటెక్షన్ కావాలి కదా. సో నెక్స్ట్ టైం బాయ్స్ కి స్పెషల్ గా పెట్టాలి, మిమ్మల్ని దృష్టిలో పెట్టుకోవాలి. తర్వాత ఏంటంటే పిల్లలకి జనరల్గా ఆడపిల్లలకి వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటంటే ఈవిటీస్, స్కూల్కి వచ్చేదారిలో పోయేదారిలో, కాలేజీకి వచ్చేదారిలో పోయేదారిలో ఎవరో వీలేయడమో లేకపోతే మనల్ని ఫాలో చేయడమో ఇంకేదో పిచ్చి పిచ్చి వ్యవహారాలన్నీ చేస్తూ ఉంటారు. మనం ఊరుకుంటామా? ఇప్పుడు ఏం చేస్తాం? దగ్గరకు వస్తే లాయర్ పెట్టి కొడతాం, లేదా ఇంకో పెచ్చి వేషాలు వేస్తే షీటీకి కాల్ చేస్తాం. తెలిసిపోయింది కదా మనకి ఏం చేయాలో. అందుకోసమే ఈ సమ్మర్ క్యాంపులు ఏ పరిస్థితుల్లో మనం ఏం చేయాలి. చిన్నప్పుడు నేను హై స్కూల్ చదివేటప్పుడు మా ఊళ్ళో స్కూల్ ఉండేది కాదు. ఒక బ్యాగ్లో పుస్తకాలు పెట్టుకొని భుజానికి వేసుకొని 6 కిలోమీటర్లు వెళ్ళి పక్క విలేజ్కి వెళ్ళి చదువుకొని మళ్ళీ 6 కిలోమీటర్లు వెనక్కి ఎలాగా వాక్ చేసుకుంటూ నడుచుకుంటూ మధ్యలో వాక్ ఉండేది. మళ్ళీ అందులో ఏదో ఒకటి అవతల పోవాలి. ఏమన్నా తేడా వస్తే మేడం ఇవాళ కనిపించేది కాదు. అలాగే చదువుకున్నాం అంత కష్టపడి. అయితే పోయేటప్పుడు కొంతమంది మగపిల్లలు మమ్మల్ని తెగ ఏడ్పించేవాళ్ళు. ఇక్కడ నుంచి స్కూల్ పోయేదాకా ఏడ్పించేవాళ్ళు, మళ్ళీ స్కూల్ విడిచిపెట్టుకొని ఇంటికి వచ్చేదాకా ఏడ్పించేవాళ్ళు. ఇది ఈవ్ టీజింగ్ అనే విషయం నాకు ఇప్పుడు అర్థమైంది, అప్పుడు అర్థం కాదు. అప్పుడు నాకు అర్థమైంటే నేను కూడా పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చేదాన్ని వాళ్ళ మీద. తర్వాత మనకి స్కూల్స్ లో కానీ కాలేజెస్ లో కానీ లేకపోతే బీటెక్ లో కానీ ఎంబీఏలో కానీ ఐఐటీలో కానీ మనకి ఈ చదువులన్నీ దేనికోసం? కెరీర్ బిల్డప్ చేసుకోవడానికి, మీకు మంచి మంచి ఉద్యోగాలు రావడానికి, మంచి మంచి ఉద్యోగాలు వచ్చి మీరు హ్యాపీగా ఉండడానికి. మరి క్యారెక్టర్ బిల్డప్ ఎవరు చేయాలి? మెయిన్ ఫస్ట్ థింగ్ క్యారెక్టర్ బిల్డప్, నెక్స్ట్ వన్ కెరీర్ బిల్డప్. మనం క్యారెక్టర్ బిల్డప్ చేసుకుంటే ఆటోమేటిక్ గా కెరీర్ బిల్డప్ అయిపోతుంది. క్యారెక్టర్ బిల్డప్ అనేది మనం ఇట్లాంటి ప్రోగ్రాంల ద్వారా, మంచి మంచి ప్రోగ్రామ్స్ చూడటం ద్వారా, ఆచరించడం ద్వారా సొసైటీలో ఏది మంచి ఏది చెడు అనేది అందరికీ తెలుసు, కానీ పాటించాం. మనకెందుకులే, పక్కనవాడికి రూలు మనకు కాదు అని అనుకుంటాం. కానీ ఇట్లాంటి ప్రోగ్రామ్స్ వచ్చినప్పుడు మీరు ఖచ్చితంగా యూటిలైజ్ చేసుకోవాలా. మీ తర్వాత క్లాసెస్ వాళ్ళకు ఉన్నారు కదా, వాళ్ళకి చెప్పాలి నెక్స్ట్ సమ్మర్లో ఇలా ఉంటుంది, మీరు వెళ్ళి జాయిన్ కండి అని. సో ఇట్లాగా మీరు కొంతమంది చెప్పడం వల్ల ఏంటంటే వాళ్ళు కూడా వచ్చి జాయిన్ అవుతారు. ఈ క్యారెక్టర్ బిల్డప్ అనేది మీకు జీవితకాలం పనికొస్తుంది. తర్వాత మనము నెక్స్ట్ సమ్మర్లో బాయ్స్ కూడా సెల్ఫ్ మీరెంత ఎక్విప్ అయిపోయారు కదా, మరి బాయ్స్ కూడా ప్రొటెక్షన్ కావాలి కదా. సో నెక్స్ట్ టైం బాయ్స్ కి స్పెషల్ గా పెట్టాలి, మిమ్మల్ని దృష్టిలో పెట్టుకోవాలి. తర్వాత ఏంటంటే పిల్లలకి జనరల్గా ఆడపిల్లలకి వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటంటే ఈవిటీస్, స్కూల్కి వచ్చేదారిలో పోయేదారిలో, కాలేజీకి వచ్చేదారిలో పోయేదారిలో ఎవరో వీలేయడమో లేకపోతే మనల్ని ఫాలో చేయడమో ఇంకేదో పిచ్చి పిచ్చి వ్యవహారాలన్నీ చేస్తూ ఉంటారు. మనం ఊరుకుంటామా? ఇప్పుడు ఏం చేస్తాం? దగ్గరకు వస్తే లాయర్ పెట్టి కొడతాం, లేదా ఇంకో పెచ్చి వేషాలు వేస్తే షీటీకి కాల్ చేస్తాం. తెలిసిపోయింది కదా మనకి ఏం చేయాలో. అందుకోసమే ఈ సమ్మర్ క్యాంపులు ఏ పరిస్థితుల్లో మనం ఏం చేయాలి. చిన్నప్పుడు నేను హై స్కూల్ చదివేటప్పుడు మా ఊళ్ళో స్కూల్ ఉండేది కాదు. ఒక బ్యాగ్లో పుస్తకాలు పెట్టుకొని భుజానికి వేసుకొని
6 కిలోమీటర్లు వెళ్ళి పక్క విలేజ్కి వెళ్ళి చదువుకొని మళ్ళీ 6 కిలోమీటర్లు వెనక్కి ఎలాగా వాక్ చేసుకుంటూ నడుచుకుంటూ మధ్యలో వాక్ ఉండేది. మళ్ళీ అందులో ఏదో ఒకటి అవతల పోవాలి. ఏమన్నా తేడా వస్తే మేడం ఇవాళ కనిపించేది కాదు. అలాగే చదువుకున్నాం అంత కష్టపడి. అయితే పోయేటప్పుడు కొంతమంది మగపిల్లలు మమ్మల్ని తెగ ఏడ్పించేవాళ్ళు. ఇక్కడ నుంచి స్కూల్ పోయేదాకా ఏడ్పించేవాళ్ళు, మళ్ళీ స్కూల్ విడిచిపెట్టుకొని ఇంటికి వచ్చేదాకా ఏడ్పించేవాళ్ళు. ఇది టీచింగ్ అనే విషయం నాకు ఇప్పుడు అర్థమైంది, అప్పుడు అర్థం కాదు. అప్పుడు నాకు అర్థమైతే నేను కూడా పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చేదాన్ని వాళ్ళ మీద. తర్వాత మనకి స్కూల్స్ లో కానీ కాలేజెస్ లో కానీ లేకపోతే బీటెక్ లో కానీ ఎంబీఏలో కానీ ఐఐటీలో కానీ మనకి ఈ చదువులన్నీ దేనికోసం కెరీర్ బిల్డప్ చేసుకోవడానికి, మీకు మంచి మంచి ఉద్యోగాలు రావడానికి, మంచి మంచి ఉద్యోగాలు వచ్చి మీరు హ్యాపీగా ఉండడానికి. మరి క్యారెక్టర్ బిల్డప్ ఎవరు చేయాలి? అది మెయిన్ ఫస్ట్ థింగ్ క్యారెక్టర్ బిల్డప్, నెక్స్ట్ వన్ కెరీర్ బిల్డప్. మనం క్యారెక్టర్ బిల్డప్ చేసుకుంటే ఆటోమేటిక్ గా కెరీర్ బిల్డప్ అయిపోతుంది. క్యారెక్టర్ బిల్డప్ అనేది మనం ఇట్లాంటి ప్రోగ్రాముల ద్వారా, మంచి మంచి ప్రోగ్రామ్స్ చూడటం ద్వారా, ఆచరించడం ద్వారా సొసైటీలో ఏది మంచి ఏది చెడు అనేది అందరికీ తెలుసు, కానీ పాటించాం. మనకెందుకులే పక్కన వాడికి రూలు మనకు కాదు అని అనుకుంటాం. కానీ ఇట్లాంటి ప్రోగ్రామ్స్ వచ్చినప్పుడు మీరు ఖచ్చితంగా యూటిలైజ్ చేసుకోవాలా. మీ తర్వాత క్లాసెస్ వాళ్ళకు ఉన్నారు కదా, వాళ్ళకి చెప్పాలి నెక్స్ట్ సమ్మర్లో ఇలా ఉంటుంది, మీరు వెళ్ళి జాయిన్ కండి అని. సో ఇట్లాగా మీరు కొంతమంది చెప్పడం వల్ల ఏంటంటే వాళ్ళు కూడా వచ్చి జాయిన్ అవుతారు. ఈ క్యారెక్టర్ బిల్డప్ అనేది మీకు జీవితకాలం పనికొస్తుంది. తర్వాత మనము